శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఏదైతుందో ఆ స్కూల్లో సిబిఎస్ఈ పాఠ్యాంశాలని తొలగిస్తున్నట్లు వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ నిర్ణయం పైన ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అలాగే నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ విద్యార్థులు ఆ సిలబస్కి ఏదైనా అలవాటు పడ్డారు. సో ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళని మార్చడం వలన ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది, వారి భవిష్యత్తు ఏమిటి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే ఆ పాఠశాల యాజమాన్యం ఏమని చెప్తుందంటే దానికి ప్రత్యామ్నాయంగా మేము ఈ ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్కి వాళ్ళని వేరే సిబిఎస్ఈ సిలబస్ వస్తున్నటువంటి వేరే పాఠశాలకి మేము వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. కానీ అది ఆచరణలో ఎంతవరకు సాధ్యం ఏమిటి అనే దాని గురించి విద్యార్థి తల్లిదండ్రులు అయితే కనుక ప్రస్తుతానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళు చెప్తున్నారంటే ప్రస్తుతానికి ఏదైతే సిబిఎస్ఈ సిలబస్ ఉందో ఆ స్కూల్లో దాన్ని తొలగించి, అంటే దాన్ని పూర్తిగా ఆపేసి ఆ ప్లేస్లో అమెరికన్ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి వారి యొక్క నిర్ణయం. అయితే ఒకే స్కూల్లో రెండు పాఠ్యాంశాలు ఉండొచ్చు అంటే ఉండకూడదు. కువైట్ యొక్క మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి యొక్క రూల్స్ ప్రకారం ఒక పాఠశాలలో ఒకటే విధానం అనేటువంటిది ఉండాలి. అయితే సిబిఎస్ఈ లేదంటే అమెరికన్ లేదంటే అరబిక్ ఏదన్నా సరే, అంతేగాని రెండు రకాలైనటువంటిది అక్కడ బోధించడానికి అయితే కుదరదు. సో ఆ కారణం చేత వీళ్ళు సిబిఎస్ఈ అని వాళ్ళు ఆపేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇంకా అమెరికా దానికి సంబంధించిన పాఠ్యాంశాలు ఏవైతే వాటిని అయితే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. లేదంటే అమెరికాది ఆపేసి సిబిఎస్ఈ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కానీ సిబిఎస్ఈ ఆల్రెడీ మేము డిస్కంటిన్యూ చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి ఇక అమెరికాకి సంబంధించిన పాఠ్యాంశాలు అయితే ప్రవేశపెట్టనున్నారు. కాకపోతే విద్యార్థులకి ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వేరే స్కూల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి. ప్రస్తుతానికి అయితే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి వసతులు ఎలా ఉంటాయో తెలియదు, ఇక్కడ టీచర్స్కి ఆల్రెడీ అలవాటు పడిపోయారు, ఈ సిలబస్కి అలవాటు పడిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బోధన ఎలా ఉంటుందో తెలియదు, దానికి అలవాటు పడతారో లేదో తెలియదు. సో ఈ విధంగా ప్రస్తుతానికి అయితే విద్యార్థులు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కొద్దిగా టెన్షన్లో అయితే ఉన్నారు. కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరియు అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కువైట్లో ఉన్నటువంటి ప్రజలను అయితే ఒక హెచ్చరిక చేస్తున్నారు, ఒక సూచన అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. సో ఆ వీడియోలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఒక వ్యక్తి పోలీసు డ్రెస్ ధరించున్నాడు. అది నకిలీ దుస్తులు, అవి ఒరిజినల్ పోలీసు దుస్తులు అయితే కాదు అవి. సో అలాంటి వేషధారణ వేసుకొని వీడియో కాల్ చేశాడు ఒక కువైటీ పౌరుడికి. మనలాంటి వాళ్ళకి అయితే తొందరగా మనం ఏమైనా మోసపోతామేమో, కానీ కువైటీ పౌరులు అంత తొందరగా మోసపోలేరు కదా. సో కువైటీ పౌరుడు ఫోన్ చేశాడు. కువైటీ పౌరుడు ఇంకా తెలివైన ఆయన ఏం చేశాడు, మొహం చూపించకుండా వీడియో మొత్తాన్ని రికార్డ్ చేశాడు. సో దానికి సంబంధించిన వీడియో అతను వచ్చి ఎందుకు చెప్పాలి ఏమిటి అని చెప్పేసి అడిగితే డీటెయిల్స్ ఆఖరికి అతను ఫోన్ కట్ చేసాడు. సో వాళ్ళైతే ఆ విధంగా అడిగారు కాబట్టి ఓకే, మనం అడిగితే మనల్ని ఇంకా బెదిరించి మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు. సో ఏదైనప్పటికీ ఆ వీడియో అయితే ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. సో అది ఒక్కటేనే కాదు, ఇలాంటి చాలా సంఘటనలు అయితే జరిగాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, వీడియో కాల్ చేసి మనకు సంబంధించినటువంటి సివిల్ కార్డ్ డీటెయిల్స్ లేదంటే బ్యాంక్ కార్డ్ డీటెయిల్స్ ఇలాంటివి అడుగుతూ ఉంటారు. అలాగే మనం డైరెక్ట్గా వీడియో కాల్లో మాట్లాడమంటారు. సో ఓటీపీ వచ్చింది చూడమంటారు. సో ఇవన్నీ చెప్పేలోపే మన అకౌంట్లో మొత్తం అమౌంట్ అంటే కూడా వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏమని తెలియజేస్తుందంటే ఎప్పుడు కానీ మీకు పోలీస్ అధికారులు మీకు ఫోన్ చేసి అందులోని వీడియో కాల్ చేసి మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అయితే అడగరు. కాబట్టి మీకు ఆ విధంగా ఎవరైనా చేస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వకండి. అయితే కాల్ డిస్కనెక్ట్ చేయండి, లేదంటే బ్లాక్లో పెట్టండి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మీ డీటెయిల్స్ మాత్రం అందజేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని ఎవరైతే అక్రమంగా పొందింటారో అలాంటి వారిని గుర్తించి వారిపైన పూర్తి దర్యాప్తు జరిపిన తర్వాత వారి యొక్క పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేస్తుంది కదా. అందులో భాగంగా ఒక ఇద్దరు సిరియన్ వ్యక్తులకు సంబంధించిన పౌరసత్వాన్ని రద్దు చేయడానికి అయితే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈలోపే వాళ్ళు దేశం విడిచి పారిపోయినట్లు గుర్తించారు. అయితే జనరల్గా ఇప్పుడు చాలామంది వెళ్ళిపోతున్నారు కదా, అదే పారిపోవడం జరుగుతుంది, గుర్తిస్తున్నారు. ఇందులో స్పెషల్ ఏమిటి అనుకుంటున్నారా, ఆ ఇద్దరు వ్యక్తులు పొందినటువంటి పౌరసత్వం ఏదైతే ఉందో దాని కారణంగా ఇప్పుడు వారి కొడుకులు కూతుర్లు మనవళ్ళు మనవరాలు అందరూ ఫ్యామిలీ ఎంత అయ్యారు తెలిసిన 80 మంది. అంటే వారిద్దరి ద్వారా 80 మంది కువైట్కి సంబంధించిన పౌరసత్వం ఉంది ఇప్పటి వరకు. అయితే ప్రస్తుతానికి వారందరికి సంబంధించిన పౌరసత్వాన్ని అయితే రద్దు చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ పారిపోయారు కాబట్టి వీళ్ళు యాక్చువల్లీ 1950స్లో పుట్టినటువంటి వాళ్ళు 1950లో పుట్టినారు. దాని తర్వాత కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని వేరే అక్రమ మార్గాల ద్వారా పొందడం జరిగింది. దాని తర్వాత కువైట్లో ఇంకా పౌరులు కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు చేయడం జరిగింది. కేఓసీలో వీళ్ళు ఉద్యోగాలు చేసినట్టు తెలుపుతున్నారు. అంటే కువైట్కి సంబంధించిన ఆయిల్ కంపెనీ ఏదైతుందో అందులో ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయితే అయిపోయారు. 1950 అంటే ఇప్పటికి ఆల్రెడీ దగ్గర వాళ్ళకి 75 సంవత్సరాల వయసు. సో ఆల్రెడీ రిటైర్ అయిపోయినారు. సో వారి యొక్క కొడుకులు కూతుర్లు మనవళ్ళు మనవరాలు అందరూ ఉన్నారు. మొత్తం 80 మంది వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్.
సో వీళ్ళిద్దరూ పారిపోయారు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ కోసం చెప్పేసి వాళ్ళిద్దరు యొక్క కుమారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిపించి డిఎన్ఏ టెస్టులు చేశారు. సో వాళ్ళు అన్నీ కూడా కువైట్కి సంబంధించిన పౌరసత్వానికి కువైట్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ డిఎన్ఏతో పోలడం లేదు. అది వాళ్ళు యాక్చువల్లీ సిరియన్ అని చెప్పేసి ఆఖరికి తేల్చారు. అలాగే వాళ్ళు పెళ్లి చేసినటువంటి వారి భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సిరియన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఆర్టికల్ 8 ద్వారా పౌరసత్వాన్ని పొందారు. సో ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే అందరూ కూడా పౌరసత్వాన్ని కోల్పోతున్నారు. మరి వాళ్ళ అవసరాలు మాత్రం లేరు ప్రస్తుతానికి కువైట్లో, దేశం విడిచి పారిపోయారు. మరి దీనిపైన త్వరలో పూర్తి నిర్ణయం తీసుకొని అందరినీ ఏం చేస్తారంటే చూడాలి. అంటే అందరినీ దేశం విడిచి వెళ్ళిపోమంటారా లేకపోతే వాళ్ళకైనా ప్రత్యామ్నాయం చూపిస్తారంటే మరి చూడాలి. కువైట్ గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి సిరియా దేశం ఏదైతే ఉందో వాళ్ళకి సాయం కింద కొన్ని వస్తువులు అయితే ఇంకా సాయం చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఒక 40 టన్నుల వస్తువులు అయితే ఇంకా సాయం చేయడం జరిగింది. అందులో ఆహార పదార్థాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు చలికాలం కాబట్టి చలికి తట్టుకునేవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి బ్లాంకెట్స్ కావచ్చు, అలాగే టెంట్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అందించడం జరుగుతుంది. అందులో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు పంపించిన 40 టన్నులతో కలిపి మొత్తం పంపించినటువంటి వస్తువులు వచ్చి సుమారుగా 280 టన్నులు అని చెప్పేసి అంటున్నారు. సో కువైట్ ఎయిర్వేస్ విమానం ఏదైతే ఉందో అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విమానం, ఆ విమానం ద్వారా ఒక 40 టన్నులు అయితే ఇక్కడి నుంచి సిరియాకి మళ్ళీ పంపించడం జరిగింది. సో ఇప్పటి వరకు 280 టన్నులు వాళ్ళకి సాయం అయితే అందించారు. మనలో చాలామంది ధూమపానం అలవాటు అయితే ఉంటుంది, అంటే సిగరెట్ తాగేటువంటి అలవాటు ఉంటుంది. అయితే అందులో కొంతమంది మానడానికి ఇష్టపడరు, కానీ కొంతమంది మానాలు అనుకుంటారు కానీ మానలేరు. కొంతమంది ఎలాగైనా మానేయాలనుకుంటారు, కొద్ది రోజులు ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాగ రకరకాలుగా ఉంటారు. అంటే వాళ్ళు ఓన్గా మానేయాలి ఎలాగైనా సరే, నాకు ఇది నచ్చలేదు అని చెప్పేసి అనుకుంటారు, కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక వ్యక్తి ఆయన సిగరెట్ తాగడం అనేది మానేయాలని చెప్పేసి అనుకున్నాడు. దానికి ఒక వినూత్నమైనటువంటి విచిత్రమైనటువంటి ఒక పద్ధతిని ఎన్నుకున్నాడు ఆయన. సో ఆయన ఏం చేస్తుంటాడంటే జనరల్గా ప్రతి సంవత్సరం వాళ్ళ పిల్లలు పుట్టినరోజుకి నేను ఈ సంవత్సరం నేను ఇంక మానేస్తాను అని చెప్పేసి వాళ్ళకి ప్రామిస్ చేస్తాడు. కానీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఒక రోజుకి సుమారుగా 2 ప్యాకెట్ల వరకు సిగరెట్లు కాలుస్తాడంట. సో అది వచ్చి సంఘటన తుర్కియేలో జరిగింది. ఆయన పేరు వచ్చి ఇబ్రహీం యాసిల్, తుర్కియేలో ఉంటాడు ఆయన. సో ఆయన ఏం చేస్తాడంటే ఆఖరికి ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే ఒక బాల్ లాంటి ఒక కమ్మిల్తో తయారు చేసినటువంటి ఒక కేజ్ లాంటిది తయారు చేసుకున్నాడు. ఒక హెల్మెట్ లాగా తయారు చేసుకున్నాడు. ఒక బంతిలాగా ఉంటుంది, అది హెల్మెట్ లాగా. అయితే దానికి లాక్ ఉంటుంది అనమాట. సో ఫేస్కి దాన్ని పెట్టేసుకున్నాడు. పెట్టుకున్న తర్వాత దానికి లాక్ వేసి ఆ తాళం చెవి అనేటువంటిది భార్యకి అప్పచెప్పేస్తాడు. సో ఇంకా భార్య తాళం చెవి తీస్తే తప్ప ఇతనేమి కానీ తినడానికి వాటికి కుదరదు, సిగరెట్ తాగడానికి దేనికి కానీ కుదరదు. నీళ్ళు మాత్రం తాగొచ్చు. అది కూడా ఎలాగా వాటర్ బాటిల్లో స్ట్రా వేసుకొని తాగొచ్చు, సిగరెట్ తాగడానికి అతనికి కుదరదు. సో ఆ విధంగా అతనే హెల్మెట్ లాగా దాన్ని తయారు చేసుకొని దానికి తాళం వేసి భార్యకి ఇచ్చేస్తుండంట. సో దానివల్ల ఇప్పుడు ప్రస్తుతానికి సిగరెట్ కొద్దిగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి. కాకపోతే ఆయన అంత గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నాకు తెలిసి ఆయన మానేసేదానికి అతనికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మానాలి అనుకుంటే కనుక దానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. మనలో కూడా చాలామంది నేను మందు మానేయాలి, నేను సిగరెట్ మానేయాలి, ఇంక వేరే ఏదైనా వ్యసనాలు ఉంటే వాటిని మానేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ మానలేరు. కానీ గట్టి నిర్ణయం తీసుకుంటే మాత్రం మారడానికి అవకాశాలు, మార్గాలు చాలా ఎక్కువే ఉంటాయి. చివరిగా ఇంకొక అప్డేట్ అండి. అయితే ఈ అప్డేట్ పైన ఎవరు కానీ పర్సనల్గా కామెంట్స్ ఎదురుగా పెట్టకండి, ఎందుకంటే ఇది రాజకీయపరమైనటువంటి వార్త మాత్రం కాదు, జస్ట్ సమాచారం మాత్రమే తెలుసుకోండి. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు మీకు అందరికీ తెలుసు కదా. సో ఆయన ప్రస్తుతానికి ఎంపీగా ఉంటున్నారు. కాకపోతే ఆయన రేపు ఆ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు, పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్లు ఆయన తెలియజేస్తున్నారు. దానికి ఎవరి నుంచి కానీ ఎలాంటి ఒత్తిడులు కానీ లేవు, ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోవట్లేదు, ఏ పార్టీ ప్రమేయం లేదు. నేను నా సొంత నిర్ణయంతో నేను రాజీనామా చేయడం జరుగుతూ ఉంది. సో నాకు ఎవరితో కానీ శత్రుత్వం లేదు, ఏ పార్టీతో కానీ నాకు విభేదాలు అయితే లేవు. సో ఏ వ్యక్తులతో కానీ నాకు పర్సనల్గా ఎలాంటి గొడవలు లేవు. రాజకీయ పరంగా మేము ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ పర్సనల్గా అందరితో నాకు సత్సంబాలు అయితే ఉన్నాయి. సో ఇందులో ఎవరి ప్రమేయం లేదు, నా సొంతంగా నేను నిర్ణయం తీసుకొని నేను రాజీనామా చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. సో రేపు ఆయన రాజీనామా చేయబోతున్నారు. ఆల్రెడీ ఇంకా ఆయనకి ఒక 3 సంవత్సరాల పదవి కాలం అయితే ఉంది, కానీ ఈలోపు ఆయన రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు, రాజీనామా చేయబోతున్నట్లు ఆయన తెలియజేస్తున్నారు. అలాగే నేను ఏ పార్టీలో కానీ చేరడం లేదు అని చెప్పేసి ఆయన ప్రకటించారు. సో ఏదైనప్పటికీ అది ఆయన యొక్క పర్సనల్ నిర్ణయం కాబట్టి దానిపైన ఎవరు కానీ మనం విమర్శించడానికి లేదు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డ్ని ఇవాళ మాలియా ప్రాంతంలో పోగొట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు.
ఆయన పర్సు పోయింది. ఆ పర్సులో ఆయనకు సంబంధించిన సివిలిటీ కార్డు, ఏటీఎం కార్డులు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ సివిలిటీ కార్డు పైన పేరు ఏదనక శివనాగరాజు చెలిమి అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే శివనాగరాజు చెలిమి అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కానీ పర్సు కానీ ఏదైనా సరే దొరికినట్లయితే కనుక మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి టైలర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఎక్కడైనా సరే టైలర్ షాప్లో కానీ లేదంటే కువైట్ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడైనా టైలర్ వేకెన్సీ కనుక ఏదైనా ఉన్నట్లయితే కనుక తెలియచేయండి, నేను పని చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను, నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 279 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి అనేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 25 దినార్ల 450 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 27 దినార్ల 720 పిల్స్గా ఉంది. సో బంగారం ధర నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సుమారుగా ఒక 200 పిల్స్ వరకు అయితే ఇంకా పెరిగింది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికోసం జై హింద్. అండ్ నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.